ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో కుజగ్రహం, అలాగే 4వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు, 5వ స్థానంలో చంద్ర, శుక్రగ్రహాలు, అలాగే 9వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. 10వ స్థానంలో రాహుగ్రహం, అలాగే 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నారు. అయితే ఈ మిథున రాశి వారికి ఈ వారం కొంత అనుకూలత పెరిగింది, పెరగబోతోంది అని కూడా చెప్పవచ్చు. అది అనేక రకాల విషయాలు, కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి ఉచ్చలో, 4వ స్థానంలో ఉచ్చలో కేతుతో కూడి రవితో కూడి ఉండడం అనేది ఒక విశేషం. అయితే కేతుతో కూడి రవితో కూడి ఉండడం వలన ప్రత్యేకత ఏంటంటే అది ఈ రవితోటి ఎప్పుడూ కలిసే ఉంటుంటుంది ఈ బుధగ్రహం. అయితే ఈ కేతువుతో కూడా కలిసి ఉండడం అనేది కేతువు అనుకూలమైన సపోర్ట్ని ఇచ్చే గ్రహంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ 3 గ్రహాల కలయిక వలన ఎన్నాటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ పనులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రవి వలన ఒక నిర్ణయం గట్టిగా పటిష్టంగా తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే బుధుడు ఉచ్చలో ఉండటం వలన అక్కడ బుద్ధినంతా ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి ఇప్పుడు వస్తుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలపడే ఉంటుంది. అలాగే ధనస్థానాధిపతి చంద్రుడు కూడా పంచమంలో ఉండడం, అది కూడా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల వైభవంగా, విలాసవంతంగా ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాదులు చేసే అవకాశం ఉంటుంది. మరి అన్ని రకాల విషయాల్లో కూడా ఆర్థిక బంధాలు తొలగిపోతాయి. అనేక రకాల విషయాల్లో ఆర్థిక సంబంధించిన విషయాలు అనుకూలపడతాయని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా అనుకూలత పెరుగుతోంది. అయితే బుధుడు రవితో కలిసి కేతువుతో కలిసి ఉండటం ఎట్లా జరిగిందో అదే విషయం ఇక్కడ బంధుత్వాల్లో ఒక కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు పెరిగే అవకాశాన్ని కూడా చూపిస్తుంది. అయితే విందు వినోద విలాసాలన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంటుంది. అయితే అన్ని రకాల విషయాల్లో కూడా ఆనందాన్ని చూడగలిగే అవకాశం ఉన్నది. అలాగే గృహ వాహన యోగాదుల్లో కూడా ఈ వారంలో ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలపడతాయి. పంచమ స్థానం బాగుంది. విద్య, జ్ఞాపక శక్తి, తెలివితేటలు అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త కొత్త విషయాల్ని ఈ సమయంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది, నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలత పెరుగుతోంది. ఇంకా రుణ సంబంధించిన విషయాల్లో
క్లియరెన్స్ పెరుగుతుంది. అంటే అంతకుముందు ఉన్నది ఎంత, లేనిది ఎంత, రాబడి ఎంత, ఇలాంటివన్నీ ఎక్కడికక్కడికి క్లియర్ అయ్యే అవకాశం బాగా ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న విషయం కూడా క్లియర్గా సాధారణంగా ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో స్పష్టత చూపించుకోగలుగుతారు. అలాగే కొత్తగా ఏదైనా డిపాజిట్లు, పెట్టుబడులు ఏదైనా ఉంటే వాటి గురించి కూడా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే కొత్త కొత్త వస్తువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. మనకంటూ ఒక వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ కూడా కనబడుతుంటాయి, భాగ్యంగా వస్తుంటాయి. అంటే గిఫ్ట్ రూపంలోనూ మరొక విధంగా మనం ఎట్నాళ్ళ నుంచో కష్టపడి కూడబెట్టిన డబ్బు ఒక్కసారిగా బయటికి రావటం కానీ, అలాగే మన ప్రయత్నం లేకుండానే మనకు ఒక విలువైన వస్తువులు, ధనము వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత ఉన్నది. అది కొంత సాధారణమైన అనుకూలత ఉంటుంది. అంటే గతంలో కంటే కొంచెం కీర్తి ప్రతిష్టలు మసకబారే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్దగా చలనం ఉండదు, సాధారణంగా ఉంటుందని అర్థం. కాకపోతే అది అహం రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. అదే అటువంటి స్థితిలో కొంతమంది ఉన్న స్థాయిని ఇంకా తగ్గించుకోవడం, లేకపోతే ఆవేశంగా రిజైన్ చేసి బయటకు వచ్చేయటం, కోపావేశాలు చూపించటం, ఇలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ వస్తుంటాయి. ఇక్కడ నువ్వా నేనా అని పోటీలాగా ఆలోచన చేసి మాట్లాడితే ఇబ్బంది పాలయ్యేది ఈ మిథున రాశి వాళ్ళే. కాబట్టి అంత పోటీగా, అంత వ్యక్తిగతంగా తీసుకొని ఆలోచన చేయటం మానేయాలి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో ముఖ్యంగా. అలాగే చేసిన పనికి ఉంటుంది, ఎప్పుడు కూడా మన దగ్గర విలువైన పనులే చేపించుకొని విలువైన గౌరవాలు ఇస్తారు. మరి ఖర్చులు, వ్యవహారాదులు అంటే కూడా సాంప్రదాయపరమైనటువంటి విషయాల కోసం సాధారణమైన ఖర్చులు బాగానే చేయవలసి వస్తుంటుంది. అలాగే బంధుమిత్రుల్ని కలవడం, వారి గురించి కూడా కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. సరే, ఏదైనా ఈ వారంలో కొన్ని ఖర్చులు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. మిగిలిన విషయాలన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. కొంత బాగా అనుకూలంగానే ఉందని తెలుస్తుంది. కుజుడు రాశిలో ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్ కలగబోతోంది కాబట్టి అది అనుకూలమైన వాతావరణం కిందనే చెప్పబడుతోంది. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా, వివాదాలని పెంచుకోకుండా ఉంటే సరిపోతుంది. శుభం భూయాత్. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు, చంద్రశేఖరాష్టకం చదువుకోవడం మొదలైన విషయాలన్నీ కూడా బాగా అనుకూలపడతాయని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.